వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. గడిచిన వారం రోజులుగా దేశం మొత్తాన్ని కదిలిస్తున్న ఘటన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు అండ్ ప్రసాదాలన్నీ కూడా కల్తీ అయ్యాయని. లడ్డుతో పాటు ప్రసాదాలు అన్నీ అంటారేమో. అక్కడ అన్ని ప్రసాదాల్లోనూ నెయ్యి కలుపుతారు. నేతితో చేసే ప్రసాదాలు ఇవన్నీ. అవి పులిహోర కావచ్చు, లేకపోతే చక్కెర పొంగలు కావచ్చు, కట్టె పొంగలు కావచ్చు, దద్దోజనం కావచ్చు, వడ కావచ్చు, అందరూ ఇంకా ఎక్కువగా ప్రేమించే, అభిమానించే, ఆస్వాదించే లడ్డు కావచ్చు, ఇంకా చాలా పెడతారు అనమాట ప్రసాదం. నాకు తెలిసిన ఇవే. సో వీటన్నిటినీ కూడా తెప్పించిన నెయ్యితోనే చేస్తారు. కాబట్టి ఇప్పుడు అందులో కొవ్వు కలిసిందనే దీనివల్ల మొత్తం టోటల్ ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు వివాదాస్పదంగానే ఉన్నాయి. గడిచిన వారం రోజులుగా దేశవ్యాప్తంగా వీటి మీద చర్చ జరుగుతుంది. హిందువులు, భక్తులు అందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇది రాజకీయము, దేవుడి ప్రసాదాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారు అని వాదిస్తున్న వాళ్ళే ఉన్నారు. కొంతమంది అంటే ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ, వారి గ్యాంగ్, లేకపోతే వారి అండ్ కో అని కంపెనీ, వాళ్ళ గ్యాంగ్ అనకూడదేమో, జగన్ అండ్ కో అండ్ వైసీపీ నేతలు కూడా కొంతమంది కాదు, చాలామంది హిందువులే మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఆ మాట్లాడే హిందువులు, ఆ నాయకులు వెంకటేశ్వర స్వామి భక్తి కోసం మాట్లాడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి భక్తి కోసం మాట్లాడుతున్నారా నాకు అర్థం కావట్లా. వీళ్ళకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యం. నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు, తప్పులేదు, మీ పార్టీ కాబట్టి ఉండాలి కూడా. మీరు నాయకుడి మీద ఇది ఉంటే అనవసరమైన రాద్ధాంతం ఎందుకయ్యా, అనవసరం ఇది ఎందుకు, మీరు వెంటనే అది దర్యాప్తుకు ఆదేశించండి, దోషి ఉంటే శిక్షించండి అంటే సరిపోతుంది కదా. అవాకులు చెవాకులు ఎందుకు పేలుతున్నారో, దాన్ని అక్కడ ఏమీ జరగలేదని మీరెలా చెప్తారు? అసలు ఏమీ జరగలేదు అని చెప్పడానికి మీకు నోరెలా వస్తుంది? అసలు మీరు ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళైనా, మీరు అసలు రాజకీయ నాయకులేనా? రాజకీయాల్లో లేకపోతే ప్రజా క్షేత్రంలో ఉండే నైతిక అర్హత మీకుందా అనేది నాకు అర్థం కాదు. అరే మినిమం ఇది ఉండాలి కదా. అరే ఇంత పెద్ద ఆరోపణ వస్తుంది, చేసిన వాడు ఆషామాషి మనిషి కాదు. మీకు ఇష్టం లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు అంటే, చంద్రబాబు నాయుడిని అమలక్కలు తిట్టిన బ్యాచ్ మీరు. ఆయన సొమ్ము తిని ఆయన భిక్షతో ఎదిగిన మీరు, అమలక్కలు తిట్టిన బ్యాచ్ మీరు. మీకు ఆయన అంటే గౌరవం లేకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరే పెరిగినవాడు, వెంకటేశ్వర స్వామిని అనుక్షణం ఆరాధించేవాడు. మీలాగా దొంగ భక్తి కాదు. దొంగ భక్తులు ఎందుకంటున్నారంటే మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పూజిస్తున్నారు. మీకు వ్యక్తి పూజ ఎక్కువైపోయింది ఇప్పుడు, మీకు దేవుడి పూజ కంటే. చేసుకోండి, మీ పూజ మీ ఇష్టం. అదేమన్నుంటే తేల్చండి, తేల్చి ఎవరి దోషం అని శిక్షించండి అని అడగాల్సింది పోయి ఏం జరగలేదని మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? బ్రాండ్ అంబాసిడర్లు మీరు కదా అపవిత్రత అనే పదానికి. అసలు పవిత్రత ఎక్కడుంది మీలో? అపవిత్రత అనే పదానికే బ్రాండ్ అంబాసిడర్లు మీరు. తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, భయపడి మాట్లాడుతున్నారా జగన్కి ఏమో తెలియదు. ఇవాళ కూడా ఇద్దరు నానీలు సడన్గా తెర మీదకి వచ్చేసారు, టకటకటక మాట్లాడేశారు. అది దొంగ, చంద్రబాబు దొంగలోకి ఏదో ఇష్టం తిట్టేశారు. తిట్టేసి ఇదంతా రాజకీయం, ఇదంతా వివాదం అని మాట్లాడేశారు. ఏంటి వివాదం? దేని వివాదం చేస్తున్నారు? ఎవరు వివాదం చేశారు? జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి బయటపెట్టాడు. నువ్వెందుకు బయటపెట్టావు అంటే, కోట్లాది మంది భక్తులండి, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన ఈ విషయాన్ని ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, మేము దాన్ని ఆపాము అని బయట పెట్టకపోతే ఎలా? బయట పెట్టడం తప్ప, దాంట్లో కొవ్వు కలపడం తప్ప, కొవ్వెక్కిన మాటలు కాకపోతే ఇది నాకు అర్థంగా. కొవ్వు కలవడం తప్ప, కలిసిందని చెప్పడం తప్ప. ఎట్టుందంటే సామె చెప్పినట్టు తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశాడంట ఒకడు. జడ్జి గారి ముందుకెళ్ళి నాకు తల్లిదండ్రులు లేని అనాథని నన్ను వదిలేండి అన్న అంట.
అటుంది మీరు చెప్పేది. పైగా చిన్నప్పుడు మా ఇళ్లలో పెద్దవాళ్ళు అనేవాళ్ళు, ఏదో గోసిలో పాపం పెట్టుకుని రామేశ్వరం శనేశ్వరం పోయిన వదలదు అని. వీళ్ళు చేసిన దీనికి, ఈ చక్కదనానికి మళ్ళీ రేపు శనివారం నాడంట రాష్ట్రం అంతా పూజలు చేయాలంట ప్రజలు. నువ్వేం చేస్తా? నువ్వు చేయవా పూజ? నువ్వు కూడా చేయాలిగా పూజ. ఎక్కడ చేస్తా? తిరుపతి చేస్తావా? లేకపోతే అప్పుడు చేసినట్టు మళ్ళీ ఇంట్లో తాడేపల్లిని సెట్ అవన్నీ వేస్తారా? వెంకటేశ్వర గుడి సెట్ వేసి అక్కడ పూజ చేస్తారా? చేయరా అసలు? ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని వెంకటేశ్వర కళ్యాణం జరిపిస్తారా ఇంట్లో? అది కదా పూజ అంటే. ఎందుకంటే ఆరోపణలు నీ మీద, నువ్వు పెట్టిన ఇద్దరు చైర్మన్ల మీద, వెళ్ళిపోయిన ఈవో మీద, వీళ్ళ మీద కదా ఆరోపణలు. మీరు కదా చేయాలి. ప్రజలందరూ చేయాలంటే ప్రజలు ఆల్రెడీ శుద్ధి చేసుకున్నారు. మొన్న ఇంటి నిండా పసుపు నీళ్ళు చల్లుకున్నారు, ఇంటి ముందు పసుపు నీళ్ళు చల్లుకున్నారు, పూజలు చేశారు, కంటికి మింటికి ఏడ్చారు. ఏంటి అపచారం అని మళ్ళీ పూజలు చేయండి నువ్వు చెప్పడం ఏంటి? వాళ్ళకి తెలుసు బాగానే ఏం పూజలు చేయాలో, ఎప్పుడు పూజలు చేయాలో, ఎలాంటి పూజలు చేయాలో. నువ్వేం చేస్తావు చెప్పు. అది కదా ఇప్పుడు ప్రజలు అడుగుతున్నది, అది నువ్వేం చేస్తావు? తిరుపతి వెళ్తున్నావా అంటున్నారు, మరి అఫీషియల్గా చెప్పారు లేదు నాకు తెలియదు. 2-3 రోజులు లేదు తిరుపతి వెళ్తారంట. మరి తిరుపతి వెళ్తే అక్కడ స్వామికి అవసరమైన క్షమాపణ చెప్పి చేస్తారా? ఇన్నేళ్ళుగా తిరుపతి వెళ్తున్నా ఒక్కడన్నా డిక్లరేషన్ సంతకం పెట్టాడు. డిక్లరేషన్ సంతకం పెట్టాలనేది నియమావళి కదా, టీటీడీ నియమావళి కదా. మరి సంతకం పెట్టకపోవడం తప్పుగా? దానికోసం మీరు పూజ చేయాలి. ముక్కోటి ఏకాదశికి ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి రావడం అనేది సాంప్రదాయం, టీటీడీ నియమావళి. మీరు ఎప్పుడు భార్యాభర్తలు వెళ్ళలేదు, దానికోసం మీరు పూజ చేయాలి. ఇలాంటి చాలా ఉన్నాయి. మీరు పూజ చేస్తే వెంకటేశ్వర స్వామిని మన్నించమని క్షమాపణ వేడుకుంటే అప్పుడేమన్నా పాప పరిహారం అవుతుందేమో నాకు తెలియదు. నేను దేవుని కాదు, ఎందుకంటే మీరు నాకు కాదుగా ద్రోహం చేసింది వెంకటేశ్వర స్వామికి, కాబట్టి ఆయన అది స్వీకరిస్తే పాప పరిహారం అవుతుంది. అది వదిలేసి ఈ చండాలం అంతా మాట్లాడి, ఈ చండాలం మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రజలను తప్పుదో పట్టిద్దాం అనుకుంటున్నారా? అదేమంటే చంద్రబాబు వచ్చాకే కదా శాంపిల్ తీసింది, చంద్రబాబు వచ్చాకే కదా రిజల్ట్ వచ్చింది, అప్పుడు వచ్చిన ఫలితాలు ఇప్పుడు ఎందుకు ప్రకటించారు? జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. జూన్ 4వ తేదీ వరకు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన చైర్మన్ ఉన్నాడు. జూన్ 16వ తేదీన కొత్త ఈవో గారు జాయిన్ అయ్యాడు. అప్పటికే లడ్డూ ప్రసాదాల మీద అనుమానాలు, భక్తుల పెదవి విరుపులు, ఇదేంటి ఇట్లా ఉంటుంది విడిపోతుంది అని అంటూనే ఉన్నారు. జూన్ 16న జాయిన్ అయిన కొత్త ఈవో గారు, దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్, ఒకడు అంటాడు ఇది పట్టుకుని ఏముంది ఇందులో చదివితే తెలిసేది అందులో ఏముందో. ప్రతివాడు జర్నలిస్ట్గా మాట్లాడేస్తారు ఇందులో ఏముంది. ఆయన జూన్ 16న జాయిన్ అయ్యి జూలై 8న ఎన్డీడీబీకి ఒక రిక్వెస్ట్ పెట్టాడు, మా ప్రసాదాలు వీటిని ఇక్కడ ఉన్న నెయ్యిని శాంపిల్ టెస్ట్ చేయాలి అని చెప్పి. కస్టమర్ రిక్వెస్ట్ రిఫరెన్స్ డేటెడ్ 8 జూలై 24. జూన్ 16న జాయిన్ అయ్యి జూలై 8న ఆయన రిక్వెస్ట్ పెట్టేశాడు. జూలై 9న శాంపిల్ రిసిప్ట్ డేట్, ఆయన పెట్టిన 24 గంటల్లో వచ్చి శాంపిల్ తీసుకెళ్లారు వాళ్ళు, 6 ట్యాంకర్లు ఏవేవో తీసుకెళ్లి అనాలిసిస్ కంప్లీట్ అయింది 13 జూలై. అయిపోయిన తర్వాత 16వ తేదీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. క్లియర్గా రిపోర్ట్ ఇష్యూ డేట్ 16 జూలై 24. 16ని ఇచ్చారు. 16 ఇవ్వగానే వాళ్ళు యాక్షన్ తీసుకుని వెంటనే ఏదో తేడా ఉందని చెప్పేసి ఆ పర్టికులర్ 6 ట్యాంకర్లు సప్లై చేసిన కంపెనీని నెయ్యి ఆపేయమని చెప్పి వీళ్ళప్పుడు అంతకుముందు పంపుతున్న నందిని బ్రాండ్కి కాంటాక్ట్ చేయడం, ఇంకా అదర్ సోర్సెస్ నుంచి వాళ్ళకి ముందే చెప్పి తీసుకున్నారు. టెండర్లు లేకుండా ముందే అయితే తీసుకున్నారు, ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి. దీనికి మీ హయాంలోనే కదా శాంపిల్ తీసింది. ఇది ఒక సొల్లు పురాణం. ఈ సొల్లు పురాణంతో పాటు నువ్వెందుకు 2 నెలలు ఎందుకు చెప్పలేదు బయటికి? నువ్వు 2 నెలలు ఎందుకు దాచిపెట్టావు చెప్పకుండా?
అరే దాన్ని స్టడీ చేయాలిరా బాబు. స్టడీ చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వము బాధ్యత గల ప్రభుత్వం, గాలి ప్రభుత్వం కాదు కదా, గాలి ప్రభుత్వం కాదు, గిర్ర తిరిగే గాలి ప్రభుత్వం కాదు, బాధ్యత గల ప్రభుత్వం అది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంత పెద్ద మీరే అంటున్నారు ఇదే భక్తుల మనోభావాలను చంద్రబాబు అపవిత్రం చేశాడు. మీరు అన్నట్టుగానే మరి అంత పెద్ద ఇష్యూని టేకప్ చేసేటప్పుడు ఆయన 1-2 సార్లు చూసుకోవాలి కదా. పైగా కూటమి ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవన్నీ చేసినాక చెప్పారు. చెప్పిన మీద మీరు అప్పుడు జరిగింది తప్పు కాదు, ఇది కాదు, చెప్పడం తప్పు లేదా అప్పుడు చెప్పకపోవడం తప్పు. అప్పుడు చెప్తే ఓకేనా మీకు? రిపోర్ట్ రాగానే జగన్ ఇట్ట చేశాడని చెప్పుంటే మీరు ఒప్పుకునేవాళ్ళ? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ప్రకాష్ రాజ్ లాగా జస్ట్ ఆస్కింగ్. జూలై 16వ తేదీన చంద్రబాబు నాయుడు ఆ రిపోర్ట్ పట్టుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చూడండి లడ్డు కల్తీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి దగ్గరుండిలో కొవ్వు కల్పించాడు అని చెప్పుంటే మీరు ఒప్పుకునేవాళ్ళేనా? పేరు నాని, ఆయన గొడాలి నాని, ఇంకెవరెవరో సోకాళ్ళు లీడర్లు అందరూ ఒప్పుకునేవాళ్ళేనా? తెలియక అడుగుతున్నాం. సో ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లు పెట్టడం కంటే రెడీ అవ్వండి, దర్యాప్తుకు రెడీ అవ్వండి, చెప్పండి మేము భక్తులమే, ఎలాంటి దర్యాప్తు అయినా చేయండి అని. మీరేమో సిబిఐకి ఇవ్వండి, సిట్టింగ్ చేస్తే విచారణ జరిపించండి, మీరు కాగోవాల. ఆయనేమో 9 పేజీల లేఖ రాస్తాడు ప్రధానమంత్రికి, అందులో ఎక్కడా కూడా దర్యాప్తు అడగడు. మీరు మందలించండి చంద్రబాబుని. ఏంది ఇది మందలింపులతో పోయే అంశమా? చంద్రబాబుని మోదీ గారు పిలిచి మందలిస్తారంటే ఈయనకి హ్యాపీ, ఈయన ఇగో సాటిస్ఫై అవుద్ది, అయిపోద్ది. అరే భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు చంద్రబాబు అని ఒక పక్క మీరంటూనే చంద్రబాబుని మోడీ గారు మందలిస్తే భక్తుల మనోభావాలు చల్లబడతాయా? బుర్రబుద్ధి ఉండాలి కదా. ఆ రెండింటికి సింక్ అవుతుందో మీరు అడిగేదానికి, మీరు చేస్తున్న ఆరోపణకి? ఆయనేమో అడగడు, మీరేమో ఇక్కడ మీరు అడిగిన ఎవరు పట్టించుకోవడానికి ఉద్దేశంతోనేమో గోల పెట్టేస్తారు. ఆయన కదా అడగాలి. ఎస్ ఇక్కడ ప్రభుత్వం నా మీద ఆరోపించింది, నా హయాంలో ఇలా జరిగిందని చెప్తోంది, నేను కేంద్రాన్ని కోరుతున్నాను, మోడీ గారు మిమ్మల్ని కోరుతున్నాను, దీని మీద సిబిఐ దర్యాప్తు జరిపించండి అని చెప్పి ఆయన కదా అడగాలి. ఆయన అడగకుండా మళ్ళాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఎంతమంది అడిగితే ఏమి లాభం? పైగా రేపు శనివారం నాడు పూజలు చేయాలంట. మరి ఏం పూజలు చేయాలో ఏమో. మరి ఆ పూజలు ఏం చేయాలో కూడా ఆ స్వరూపానంద ఎక్కడ దాక్కున్నాడు? ఏ ఎలక కన్నంలో దాక్కున్నాడు ఆ మహానుభావుడు. ఆ స్వరూపానందతో చెప్పించండి ఏం పూజలు చేయాలో. లేకపోతే తిరుపతి మీరు వెళ్ళేటప్పుడు ఆయన కూడా ఎంట పెట్టుకెళ్ళండి, దగ్గరుండి చేపిస్తాడు మీతో పూజ. దొంగ పూజలే కదా, మీతో అదే నదిలో బుడకేయించి అది చేయించి ఇది చేయించి ఏం చేశారు? మీరు ఏమైనా క్రిస్టియన్ కాదని చెప్తారా? మీరు ఆ రోజు స్వరూపానంద నాతో ఇలాంటి పూజలు చేయించాడు కాబట్టి నేను ఇప్పుడు క్రిస్టియన్ కాదు అని చెప్తారా మీరు? లేదా ఒక స్వరూపానంద చెప్తాడు జగన్ ఇప్పుడు క్రిస్టియన్ కాదు, ఆయన హిందూ మతం నేనే ఇచ్చాను అని చేసి స్వరూపానంద చెప్తాడా? ఎవరిని మోసం చేశారు ఇంతకాలం మీరు? ఇవన్నీ ఎం కింద పెట్టుకుని ఏదేదో గాలి కబుర్లు, గాలి మాటలు, గాలి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభిరామ్ గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సత్యమూర్తి గారు, వీళ్ళు మాట్లాడుతున్న దానికి, వీళ్ళు రాసే రాతలకి, చెప్పే మాటలకి ఏమన్నా సంబంధం ఉంటుందండి? నేను ఇంకా చాలా తక్కువే సగమే చెప్పా, ఇంకా సగం ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తారు కదా మొదటి నుంచి. ఏమన్నా అర్థం ఉందా వీళ్ళు మాట్లాడుతున్న దానికి? మళ్ళీ ఇద్దరు నాణ్యం తెర మీదకి వచ్చారు ఇవాళ. అసలు ఈ నానీలు గీనీలు వీళ్ళందరూ కాదు, అసలు ధర్మారెడ్డి ఏమయ్యాడండి? ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? అసలు ధర్మారెడ్డి వచ్చి వివరణ ఇచ్చాడా? ధర్మారెడ్డికి ఆ బాధ్యత ఏమైనా ఉందా? అసలు ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఉన్నాడు కానీ ఎక్కడున్నాడు? ఇది ఇప్పుడు ప్రధానమైన సమస్య. ఇప్పుడు కలిపారా లేదా, లారీలు ఎన్ని వచ్చినాయి, నువ్వు ఇప్పుడు చెప్పటం ఏంటి, అప్పుడు చెప్పటం ఏంటి అని వీళ్ళు అడగడం కాదు కదా. అవును, ధర్మారెడ్డి వచ్చి అయ్యా ఇదిగో ఈ లారీలు ఇన్ని వచ్చినాయి, ఇది వచ్చింది, అది వచ్చింది, స్టాక్ ఎంత ఉంది? స్టాక్ ఉండదా? ఎందుకు ఉండదు? ఏ రోజు ఆ రోజు తెచ్చి వాడుకుంటారా? స్టాక్ ఉంటుంది అక్కడ. ఆ స్టాక్ను వాడాలా వద్దా అది చూసుకొని మొత్తం అన్ని రకాల చర్యలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంట్రడక్షన్లో బాధ్యత లేని ప్రభుత్వం అయితే ముందరే చెప్పేస్తుంది, అంతే కదా. ఇప్పుడు బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి?
ముందర అక్కడ పరిస్థితిని చక్కదిద్దాలి. అక్కడ స్వామికి అపచారం ప్రతిరోజు అదే కదా, అదే నెయ్యి వాడారు కదా. అవును. సో దాన్ని రెక్టిఫై చేయటానికి చర్యలు తీసుకున్న తర్వాత మొత్తం అంతా అక్కడ రెక్టిఫై అయిన తర్వాత చెప్పారు. అది కూడా మొత్తం సెట్ చేసి స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అట్లా ఎందుకు చెప్పారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే ధర్మారెడ్డి వచ్చి ఎందుకు చెప్పట్లేదు, అదే కదా, ఎందుకు వివరణ ఇవ్వట్లేదు? అసలు మీరందరూ ఎవరు వచ్చి చెప్పడానికి? నేరం చేసింది ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి ఏమో మా మీద కేసు వద్దండి, మా మీద కేసు పెట్టడానికి వీలు లేదు అని ఆయన చెబుతాడు. ఈయన వచ్చి సిబిఐ ఎంక్వైరీ కావాలని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వచ్చి అసలు సిట్ వద్దు అంటాడు. సిట్ వద్దని నువ్వెవరికి చెప్పడానికి? నువ్వేం చేసావు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మనం చూసామండి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఒక సిట్ వేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ సిట్ని తీసి ఇంకో సిట్ వేసింది కదా. అప్పుడు సిట్ ఎందుకు వేసింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త సిట్ వేసింది. అవును. ఎందుకు వేసింది? ఆ తర్వాత కోర్టు ఇంటర్వెన్షన్ తోటి సిబిఐకి వెళ్ళింది. అది అంటే సిట్ వేయడం తప్పు అన్నట్టుగా ఇప్పుడు నేరం అక్కడ జరిగిందని చెప్పి ప్రైమా ఫేసి ఉంది. మరి దాన్ని ఎట్లా జరిగింది, ఎవరు చేశారు అనేది ఎంక్వైరీ చేయడానికి సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత ఈ సిట్టులో ఒక చంద్రబాబుకు సంబంధించిన ఒక ఆఫీసర్ని వేసుకున్నాడు అంటాడు ఆ మాజీ మంత్రి. ఆయన మరి మంత్రిగా ఎట్లా చేశాడో తెలియదు. సిట్ అంటే ఒక ఆఫీసర్తో ఉంటుందా? అందులో ఎంతమంది ఉండే టీమ్ ఆఫ్ అఫీషియల్స్ ఉంటారు. మొత్తం 4 డిఎస్పీలు, 2 ఎస్పీలు, ఏదో ఉంది, పెద్ద కథ ఉంది, చాలా పెద్ద ఇది ఉన్నది. ప్లస్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఉంటుంది, ఆఫీసర్స్ ఉంటారు. సిట్ వేసేది ఎందుకు అంటే సిట్ వేసిన తర్వాత రేపొద్దున దీని మీద ప్రత్యేక కోర్టు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే తొందరగా కేసుని పరిష్కరించుకోవటానికి వీలుగా. అందుకోసం సిట్ వేస్తారు. కొడాలి నాని, నీకు ఆ విషయం తెలీదు, సారీ, మనం ఏం చేయలేం దానికి. ఇది ఏంటంటే ఎంత తొందరగా తేలిస్తే అంత మంచిది కదా. దానికోసం అని చెప్పి చర్యలు తీసుకుంటూ ఉంటే నువ్వు చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఈ లోపల పెద్ద ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి. మొత్తం ఈ సెప్టెంబర్ 28వ తారీఖు అంతా గుళ్ళల్లో ఇప్పుడు ఏంటి, ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టుకోవాలా ఇద్దరు అన్ని పార్టీల వాళ్ళు? అసలు పూజలు చేయమని వీళ్ళు కానివ్వడం ఏంటి? వీళ్ళు అపవిత్రానికి వీళ్ళు వచ్చి పూజలు చేయాలి, పవిత్రత కాపాడాలి. పవిత్రతని భగ్నం చేసిన వాళ్ళే వీళ్ళు కదా. ఒకసారి కాదు, రోజుకి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలు తిరుమలలో ఇటువంటిది జరుగుతాయని ఎవరైనా ఊహిస్తారా అండి? అంటే ముందు చర్యలు తీసుకోవడానికి ఎట్లా చర్యలు తీసుకుంటారు? అంత వెంకటేశ్వర కలియుగ దైవానికి అపచారం చేస్తారు ఎవరైనా సరే అని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేయరు కదా. స్వామి అంటే అందరికీ అభిమానం ఉంటుంది, భక్తి ఉంటుంది అని అనుకుంటారు. ఆ లడ్డు తీసి లడ్డులో ఎందుకు ఇంత నాసిరకంగా ఉన్నది, ఇది ఎందుకు ఉండట్లేదు అని చెప్పి కొత్తగా ఈవో అయిన శ్యామలరావు గారు ఆయన అంతా చూసుకొని స్టడీ చేసి, నేను విన్నది ఏంటంటే ఆ నందిని గీ తీసుకొచ్చి దాంతో సపరేట్గా పోటులోనే లడ్డు తయారు చేయించట. సపరేట్గా చేయిస్తే అది గుమగుమలాడుతున్నది. అచ్చా, నెయ్యిలో ఫాల్ట్ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో అప్పుడు దాన్ని శాంపుల్ తీసి పంపించాడు. ఇది జరిగింది. మరి ఇదంతా జరగడానికి టైం పట్టదా? ఎందుకు పట్టదు? 1-2 సార్లు చూసుకోవాలి కదా. అది చూసుకోకుండా నువ్వు ఎట్లా చెప్తావు? అసలైన భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అంటే పని మీరు చెప్పినట్టు కొవ్వు దానికి మనం తడతడకి ఆ పదాన్ని తప్పట్లేదు. అది కలపటం తప్ప, అవి కలిపారయ్యా దాన్ని శుద్ధి చేయండి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటం తప్ప. అదే కదా ఇప్పుడు వచ్చిన సమస్య. జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాశాడు, అంతా చాలా బాగా రాశాడు. అందులో ఒక సైంటిస్ట్ చెప్పినట్టు చెప్పాడు, ఆ పశువుల్లో ఆ ఆవుల్లో అవిట బలహీనంగా ఉన్నాయట, పౌష్టికాహార లోపం ఉందిట. అందుకని పౌష్టికాహార లోపం ఉండటం వల్ల పాలు పితికితే అందులో ఫ్యాట్ ఉంటుందిట. అసలు పౌష్టికాహార లోపం ఉన్న ఆవుల పాలు ఎట్లా పిండావు? ఎలా పిండా? అందులో పందుకోమేందుకు వస్తుంది, అందులోకి వస్తుంది కర్మ. ఇది ఇటువంటివన్నీ చెప్పుకొని ఇవన్నీ కాదు, మొత్తం రావటం మొత్తం అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ కొడాలి నాని పేరుని నాని వచ్చేసి, అంటే ఇన్ని రోజుల నుంచి ఏం లేదండి, మీరు అన్నది కరెక్ట్.
పేరుని నాని కొడాలి నాని వీళ్ళని పిలిచిపించుకుని వాళ్ళ ఏదో ఒకటికి మనం అటాక్ స్టార్ట్ చేయకపోతే ఇది ఉండదని కౌంటర్ అటాక్ మొన్నటి నుంచే మొదలెట్టి వీళ్ళని రంగంలో దింపారు ఎందుకు ఒక అమ్మ ఒక కాపు రంగంలో దిగి బూతుల పురాణం మళ్ళీ మొదలు పెడితే తెలుగుదేశం వాళ్ళు భయపడి ఆగిపోవాలి పెడుతున్నారు ఎందుకులే అని చెప్పి ఆగుతారని కానీ కొడాలి నాని గారికి అప్పుడు పెగిలినట్టు గొంతు ఇప్పుడు పెగలేదులే అప్పుడు ఆడు వీడని మాట్లాడాడు ఇప్పుడు ఈయన అని మాట్లాడుతున్నాడు సరే అది ఓకే అది మార్పు రావాలి మళ్ళీ అధికారం అయితే మళ్ళీ పెడతారు వాళ్ళు అది వేరే విషయం కాకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అన్న శనివారం పూజ చేయాలంట రెడీగా ఉండండి శనివారం పూజ వెంకటకృష్ణ మీకు ప్యానల్ వంటి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. అసలు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన నెలన పెరటాసి మాసం అంటారు. అంటే తమిళియన్స్ని పెరటాసి మాసం అంటారు, మన తెలుగు వాళ్ళు తిరుమల శనివారాలు అంటారు. ఇలాంటి పవిత్రమైనటువంటి మాసంలో అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదో పూజలు చేయాలంటే దేనికి చేయాలయ్యా చెప్పు? నేను తప్పు చేశాను, నా వల్ల తప్పు జరిగింది, వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది, మన్నించు దేవా అని చెప్పి శుద్ధమైన ఆవు నెయ్యితో శనివారం అన్ని ఆలయాల్లో దీపాలు పెట్టండి. నేను తప్పు చేశాను, నేను ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మేము నలుగురు కలిసి తప్పు చేశాము, మమ్మల్ని మన్నించండి అని చెప్పి నువ్వు చెప్పు. అసలు నీకు హిందూ దేవుళ్ళన్నా, హిందూ దేవతా మూర్తులన్నా, హిందూ పూజా విధాలన్నా నీకేమైనా అవగాహన ఉందా? మొన్న ఎక్కడో చూసాం సూపర్ స్వామి అంట, గురుస్వామి అంటారయ్యా. అయ్యప్ప స్వామిని సూపర్ స్వామి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సీనియర్లు సూపర్ సీనియర్లు అంటారు కదా చదువుకున్నప్పుడు ఉద్యోగాల్లోనూ క్లాసుల్లోనూ, అట్లా ఈయన గురుస్వామి అంటారని తెలియక ఎక్కువ సార్లు వెళ్ళిన వాడు సూపర్ స్వామి అంటారు పాపం. ఏది సూపర్ మ్యాన్లు, ఈ సూపర్ మ్యాన్లు ఇవన్నీ సినిమాల్లో ఉంటాయి జగన్, మా హిందూ సాంప్రదాయాలు ఉండవు, సినిమాల్లో ఉంటాయి. నువ్వు ఏం చేస్తారు అసలు? నీకు 7 కొండలకి అంజనాద్రి, నీలాద్రి, శేషాద్రి, విశ్వాద్రి, గరుడాద్రి, ఈ కొండలకి పులివెందుల దగ్గర ఉన్న గుట్టలకి కొండలకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. హిందూ సాంప్రదాయాలు ఎప్పుడన్నా ఆచరించావా? నువ్వు అంటే ఈరోజు మాట్లాడకూడదు మతాల గురించి, అసలు నువ్వు హిందువే కాదు కదయ్యా. వాళ్ళ మతాన్ని అవమానించట్లేదు కదా బాబు, నువ్వు పలానా మతం తప్ప హిందూ కాదు కదా అంటారు. తప్పేం, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? తప్పేం లేదు. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి ఒక ఫోటో పంపించాడన్న, తమిళనాడులో ఒక గుళ్ళో, ఒకసారి చూడండి, ధ్వజస్తంభం దగ్గర నాన్ హిందూస్ నాట్ అలౌడ్ అని రాసున్నారు. నిన్ను కొండపైకి పంపిస్తున్నాం కదయ్యా, అదే కదా. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఈసారి 5 సంవత్సరాలు తప్పించుకున్నావు జగన్మోహన్ రెడ్డి, అదే అధికారంలో ఉన్నావు. నేను అక్కడ నుండి అధికారులు భయపడి, నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి భయపడి నీ దగ్గర డిక్లరేషన్ తీసుకోలేదు. కానీ ఈసారి మేమైతే వదిలే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి. నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. నీకు చట్టం చెప్తా, ఒకసారి తెలుసుకో. మా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏం చట్టం ఉందో ఒకసారి చెప్తా, తెలుసుకో. ఇది డిక్లరేషన్ ఫామ్ అన్నా. అవును తెలుసు, టీటీడీలో ఇది డిక్లరేషన్ ఫామ్. ఇది ఒక్కసారి ఏమనుకోకుండా ఒక్కసారి జూమ్ చేస్తారు, భక్తులు కూడా చదువుతారు నా దీంట్లో ఏముందో. క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది, నేను భగవంతుణ్ణి మీద నమ్ముతాను, నన్ను దర్శనానికి పర్మిట్ చేయండి అని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళాలి మీరు. ఇంకో గమ్మత్తు ఉంది దీంట్లో తెలుసా? కింద చూడన్నా, విట్నెస్. అవును, విట్నెస్. దీనికి ఒక విట్నెస్ ఎవరు? కరుణాకర్ రెడ్డి వేస్తాడా, వైవి సుబ్బారెడ్డి వేస్తాడా, లేకపోతే ధర్మారెడ్డి వేస్తారా? ఈ ముగ్గురులో ఎవరు వేస్తారు విట్నెస్? మీరు డిక్లరేషన్ ఇవ్వాలి, విట్నెస్ కూడా ఉండాలి. లేకపోతే సతీ సమేత దంపతులతో రండి, మీరు ఇద్దరు డిక్లరేషన్ ఇవ్వండి, మీరు మీ ఆవిడికి, మీ ఆవిడ మీకు విట్నెస్ ఇస్తారు. చాలా బాధగా ఉంది ఫ్యామిలీ విషయాలు మాట్లాడాలంటే. విట్నెస్ ఇవ్వాల్సింది అది కూడా సారీ, దానికి కూడా మీకు రైట్ లేదట్టయితే. కాబట్టి ఎవరు ఇస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పి
గరుత్మంతుడు దాటి వెళ్ళేదానికి లేదు చెప్తాను. అలిపిరి దగ్గర గరుత్మంతుడు విగ్రహం దాటి వెళ్ళేదానికి లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గరుత్మంతుడి దగ్గరే నిన్ను అడ్డుకుంటుంది. ఎట్టి పరిస్థితులను ఆ 7 కొండల అలిపిరి గరుత్మంతుడు దాటిన తర్వాత నిన్ను అడుగు పెట్టించే ప్రసక్తే లేదు. ఈసారి డిక్లరేషన్ ఇచ్చి అంతకుముందే నువ్వు నీ కంపెనీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి మీ నలుగురు హిందువులకు క్షమాపణ చెప్పండి. మా సమయంలో అపచారం జరిగింది వెంకటేశ్వర స్వామికి చెప్పి క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చి 7 కొండలు మెట్లెక్కు. లేకపోతే అలిపిరి దగ్గర వెంకటకృష్ణ మళ్ళీ చెప్తున్నాం, 28 పవిత్రమైనటువంటి తిరుమల శనివారం, రెండో శనివారం, మొదటి శనివారం మొన్న అయింది, రెండో శనివారం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను అనుమతించేది లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ కంపెనీకి, వాళ్ళ పార్టీకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఇది మంచిది కాదు. ఇది ఒకసారి చదివి వినిపిస్తాను ఒకసారి మన హిందూ బంధువులకి, శ్రీవారి భక్తులకి. డిక్లరేషన్ ఫామ్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి ఫర్నిష్డ్ బై ఏ నాన్ హిందూ పిలిగ్రిమ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ శ్రీవారి టెంపుల్ as per rule 136 of TTD rules under Act 30 of 1987 issued wide GO MS number 311 Revenue Endowments Department dated 9/4/1990. దీంట్లో ఏమని మెన్షన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐ డాష్ సందింటి జగన్మోహన్ రెడ్డి అని నేను వెంకటేశ్వర స్వామిని పూర్తిగా నమ్ముతాను, నన్ను అనుమతించండి అని డిక్లరేషన్ ఇచ్చినాకే నువ్వు ఈసారి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. గత 5 సంవత్సరాలు తిరుమలకు వస్తాడు అంటున్నారు. మరి అంటే ఇప్పుడు అఫీషియల్ గా అయితే రాలేదు నాకు తెలిసి, వస్తాడని అంటున్నారు. మరి ఎందుకో, ఎందుకన్నా ఎందుకు చెప్పండి? ఫోటో షూట్ కోసం అంతే, కేవలం ఫోటో షూట్ కోసం వస్తున్నారు. ఇది మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నా. అసలు వచ్చే ముందు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీ ద్వారా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన నానీల్ని వీళ్ళందరినీ, మీరు సప్లై చేసినట్టు నెయ్యిలో ఎస్ వాల్యూ ఎంత ఉంది చూడండి, 19% ఉంది. 95% 105 ఉండాలా వెంకటకృష్ణ ఎస్ వాల్యూ. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సప్లై చేసినటువంటి గీలో 19.77. ఇది అఫీషియల్ రికార్డు. ఇది భానుప్రకాష్ రెడ్డి ల్యాబో, చంద్రబాబు నాయుడు గారి ల్యాబో, లేకపోతే వెంకటకృష్ణ గారి ల్యాబో కాదు. ఇది ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్టు. ఇప్పుడు మేము సప్లై చేస్తూ ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఎంత ఉంది చూడండి ఒకసారి ఎస్ వాల్యూ 97%. 19కి 97కి ఎంత ఉందన్న వ్యత్యాసం? చాలా తేడా ఉంటుంది. మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఇది తెలియకుండా నిన్న ఎవరు అపర మేధావి మాట అన్నాడు. రాగంటాడు, బంగారు అంటాడు, పంది కొవ్వు అంటాడు, 1400 పంది కొవ్వు అంటాడు. ఆయన పంది కొవ్వు బంగారంగాను, లడ్డు ఏమో రాగిగాను కనపడుతుంది ఆయనకి. బంగారం పందికి తేడా తెలియని వ్యక్తులు, నందికి పందికి తేడా తెలియని వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకొని వాళ్ళ దగ్గర మా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడతావయ్యా నువ్వు? బుద్ధుందా అసలు మాట్లాడే వాళ్ళకి? తమాషా అనుకుంటున్నారు మీరు? అయ్యా ఆయన ఏదో మళ్ళా ఏజీ అంట, ఎల్కేజీ పిల్లల్ని అడిగితే చెప్తాడు వెంకటకృష్ణ, కేజీ నెయ్యి లేదు ఆయన చెప్పేది. కేజీ నెయ్యి నువ్వు 320, కేజీ పంది కొవ్వు 1400, 2 ఎట్టా కలుపుతారన్నాడు. అయ్యా అడల్ట్రేషన్ చేయాలంటే ఒక చుక్క కలుపుతారు. రా నీ నాలుగులో సైనైడ్ వేస్తాను, ఏమవుతుందో తెలుస్తుంది. ఒక చుక్క వేస్తే చాలు. చుక్క కూడా అవసరంలా, ఇట్లా నాలుగుకి ఇట్లా రాస్తే చాలు, చుక్క కూడా అవసరంలా. దాని టేస్ట్ తెలియకముందే తెలిసిపోతారు. వీళ్ళెవన్నీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మాకు బాధగా ఉందన్నా. నిజమే. ఏం నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఈ రోజు ఇంకో అపర మేధావి ఆయన ఎవరు, మాజీ స్పీకరు, దానికి ఫీడింగ్ లో దాని ఏమంటారు, దానికి ఫీడ్ చేసే దానాలో కొవ్వు పదార్థాలు ఉన్నాయి కాబట్టి పాలు అడల్ట్రేషన్ అయింది, గీ అడల్ట్రేషన్ అయింది. బుద్ధుందా నీకు అని అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావయ్యా? అవగాహన ఉందా నీకు? ఇవి పెట్టారని చెప్తున్నాడండి. కాదు, ఏం చెప్పినా నమ్మేస్తారనే ఒక ప్రజలంటే ఒక చిన్న చూపు, మరి తక్కువ అంచనా, చులకన భావం కావచ్చు. రైట్, ఒక్క నిమిషం. దయచేసి వెంకటకృష్ణ ఈ డిబేట్ అయిపోయే లోపల ఎవరన్నా మీరు దయచేసి ఒక వెటర్నరీ డాక్టర్ని అడగండి. ఇట్లా మరగా ఏదన్నా
దాన్ని పెట్టే ఫీడ్ దానాలో ఇట్లా చేస్తే అది ఏమన్నా అడల్ట్రేషన్ అవుతుందా? నాకైతే ఏమండి? కాదు చెప్పారు. దీనికి వెటర్నరీ డాక్టర్లు చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచి మనం ఆవుల్ని, గేదెల్ని, పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటివి మనం చూడలేదా? మన అమ్మమ్మలు సల్లకవం పడుకొని తాడు సిరిగితే నెయ్యి వెన్న రాలేదా? వెన్న కరిగిస్తే నెయ్యి అవ్వలేదా? పశువులకు మేత వేయలేదా? మేత లేక ఎండిపోయిన రోజుల్లో కూడా పశువులు ఒరిగడ్డి తిని పాలు ఇవ్వలేదా? అది మాల్ న్యూట్రిషన్ ఫ్యాట్ రావడం ఏంది, లేకపోతే పెట్టే దానాలో కొవ్వు పెట్టడం ఏంది? ఏమన్నా బుద్ధి బుర్ర లేకపోతే కనీసం ఒంటి మీద స్పృహండి మాట్లాడుతున్నారనేది ఒక డౌట్. రైట్. పటాబి గారు నమస్తే. పటాబి గారు, నాకు అర్థం కాదు, నిన్న మొన్న శనివారం సరిపోదని ఒక సినిమా వచ్చింది, లాస్ట్ వీక్ అనుకుంటా. వీళ్ళ శనివారం సరిపోద్దా వీళ్ళకి? నాకు డౌట్. ఎందుకంటే ఒక శనివారం సరిపోదు వీళ్ళకి, జీవితకాలం శనివారాలు చేయాలి వీళ్ళు మాట్లాడే మాటలకి, చేసే పనులకి. ప్రజలు పూజ చేయండి వచ్చే శనివారం అంటాడు. ప్రజలకేం సంబంధం అండి? నాకు అర్థం కాని విషయం. మా పట్టాభి గారు, ప్రజలకేం సంబంధం? ఇప్పుడు ఇక్కడ దోషులుగా, నిందితులుగా పెట్టబడిన వారు జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, ఇంకెవరైనా ఒకరిద్దరు ఉంటే ఆ బోర్డులోనో లేకపోతే అధికారులు వాళ్ళు కదా. ప్రజలు బాధితులు. ఇక్కడ ప్రజలు బాధితులు అయితే బాధితులు పూజ చేయమంటాడేంటి? తప్పు చేసేందుకు నేను పూజ చేస్తా, ఇగో మా సుబ్బన్న చేస్తాడు, మా కరుణన్న చేస్తాడు, లేదా మా ధర్మన్న చేస్తాడని వాళ్ళ నలుగురు కూర్చోబెట్టుకొని సతీ సమేతంగా కూర్చుంటారు. మీ నలుగురు మీ ఇష్టం కదా, కూర్చొని మీరు కదా పూజలు పెర్ఫామ్ చేయాలి. చేసి ఆ దేవదేవుని శరణు వేడుకుంటారు, లేకపోతే నిజాలు నిగ్గు తేల్చే దేవుడా, మమ్మల్ని కాపాడు దేవుడా అని ఆయనకి పెట్టుకోండి. నాకు అర్జీ. ప్రజలకి ఏమి సంబంధం? పట్టాభి గారు నమస్తే. మళ్ళీ స్టార్ట్ అయింది. పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ప్రజలందరూ వికే గారు శనివారం నాడు పూజలు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు. నా ప్రశ్న ఏంటంటే, ప్రజలు ఎందుకు చేయాలి? బాధితులు ప్రజలు కదా, ప్రజలు ఎందుకు చేయాలి? ఆల్రెడీ చేసేసారు ప్రజలు. ఈ 10 రోజులు చేస్తానున్నారు. తెలిసిన దగ్గర నుంచి రోజు నెత్తిరోజు బాదుకుంటున్నారు. సో దీనికి ఏంటి మీ రియాక్షన్ ఏంటి? అంటే అవును, ఇప్పుడు ఇవాళ ఈ డిబేట్ టైటిల్ మీరు సరిపోద్దా శనివారం అని పెట్టారు. సో దానికి మధ్యనే ఒక సినిమా రిలీజ్ అయింది, నాని హీరోగా విడుదలైనటువంటి ఆ సినిమా టైటిల్ అది. ఒకసారి మనం ఆ సినిమాని గుర్తు చేసుకుంటే వికే గారు, నేను చూడలా. ఆ సినిమాలో ఉన్నటువంటి హీరో, అదే మీరు చూడలేదు కాబట్టి చెప్తున్నాను. ఆ సినిమాలో ఉన్నటువంటి హీరో ఏం చేస్తారంటే, శనివారం రోజున ఎవరినైతే కొట్టాలనుకుంటాడో చిత్త కొట్టేస్తాడు. వారం అంతా ఏం చేయడు. శనివారం రోజు మాత్రం విలన్లందరికీ బడితి పూజ. అందుకనే దాని టైటిల్ సరిపోద్దా శనివారం. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చేయాల్సింది ఏంటంటే, శనివారం రోజున ఈ పాపాత్ములకి బడితి పూజ చేయాలి. అవునా? సినిమాలో నాని చేసినట్టు ఎక్కడ ఎవడు దొరికితే ఆడిని, అరే పాపాత్ములారా ఇంత నీచానికి పాల్పడతారా అని చెప్పి, ఇందాక బానన్న చెప్పినట్టు మనోడు రేపు అక్కడ రాగానే మన మాము డిక్లరేషన్ మీద కనుక సంతకం పెట్టకపోతే బానన్న ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో పర్యవసానాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇది క్షమించరానటువంటి నేరం అండి. ఇంత ఘోరమైనటువంటి పాపం చేసి మొన్న ప్రెస్ మీట్లో ఏముందండి, ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఏదప్పుడు కరోనా టైంలో ఏముంది, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అన్నాడు కదా, ఆ టైప్లో ఎంత తేలిగ్గా మాట్లాడాడండి. ఒక పక్కన కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిని ఆ రకంగా బాధపడుతుంటే, స్వామివారి ముందు నుంచి రోధిస్తూ ఉంటే అంత నీచంగా మాట్లాడతారు ప్రెస్ మీట్లో. ఏముందండి, అవుతుంది, కామన్ ఇది అంటే. దాన్ని అసలు నిజంగా పుండు మీద కారం చల్లటం కంటే ఎక్కువ అది. రెండోది, ఈయన మెట్ల మీద మోకాళ్ళ మీద నడిచిన, లేదంటే ప్రతి మెట్టుకి తల బాదుకుని ఆ శ్రీవారిని క్షమించమని అడిగినా కూడా ఆ శ్రీవారు ఈ పాపాత్ముడిని క్షమించరు. ఎందుకంటే ఇది తెలిసి కుట్ర పన్ని చేసినటువంటి పాపం. వికే గారు, తెలియక ఏదన్నా జరిగినా స్వామివారు ఏదో తెలియక చేశాడులే అనుకుంటారు, కానీ తెలిసి కుట్ర పన్ని పాపం చేశారు.
ఎందుకు ఆ మాట అంటున్నానంటే నిన్న మొన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి క్లాజులు మార్చేసి ఏఆర్ ఫుడ్స్ అనే ఒక పనికిమాలిన కంపెనీని టెండర్లో పాల్గొనే విధంగా చేయటం కోసం ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి అనేక క్లాజుల్ని మార్చేసి 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండాలని క్లాజ్ ఉంటే దాన్ని 150 కోట్లకి తగ్గించేశారు. 3 సంవత్సరాల కనీస అనుభవం ఉండాలి నెయ్యి సరఫరా చేసేటటువంటి కంపెనీకి, ద డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ ఫర్ ద పాస్ట్ 3 years ఉంటే దాన్ని 1 సంవత్సరానికి మార్చేశారు. కనీసంగా 4 లక్షల లీటర్ల కౌ మిల్క్ ని ప్రాసెస్ చేసేటటువంటి సామర్థ్యం ఆ డైరీకి ఉండాలని ఉంటే ఆ క్లాస్ తీసేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఇది తెలిసి కుట్ర పన్ని పాపం చేశారు. ఈ టెండర్ క్లాజులన్నీ మార్చినటువంటి ఆ వ్యక్తి ఎవరండి? వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టిన రిజల్యూషన్ కాపీ సార్ ఇది. ఇది క్షమాపణకి అర్హత కలిగినటువంటి పాపం ఇది. అంటే మీ కాసుల కక్కుర్తి కోసం ముందుగానే టెండర్లో క్లాజులు మార్చేసి ఏఆర్ ఫుడ్స్ అనేటటువంటి ఒక దిక్కుమాలిన కంపెనీతో ఒప్పందం చేసుకుని, బ్రదర్ నీకు కావాల్సినట్టు మేము టెండర్లో క్లాజులు మార్చేస్తాం, నువ్వేం సరఫరా చేస్తే మాకేంటి, నువ్వు యానిమల్ ఫ్యాట్స్ ఏది ఫిష్ ఆయిల్ కలుపుతావా కలుపుకో, లార్డ్ కలుపుతావా కలుపు, బీఫ్ టారో కలుపుతావా నీ ఇష్టం, 319 రూపాయలు నీకు. ఆ 319 రూపాయలకి నువ్వు ఏం కలుపుతావో ఏం చేస్తావో మాకు సంబంధం లేదా. మా సూట్ కేసు మాకు ఇచ్చేయి, నీకు కావాల్సినట్టు మార్చేసాంగా, మొత్తం టెండర్ను మార్చేసాం కాదు బ్రదర్. ఇది జరిగింది. దీన్ని ఏమనాలి సార్? వీళ్ళు ఈ పాపాత్మలు శనివారం వచ్చి ప్రార్థనలు చేస్తారా? ప్రార్థనలు కాదు, ఇవాళ ప్రెస్ మీట్ పట్టినటువంటి ఆ 3 idiots అదే పూజ, భగవంతుని ప్రార్థించడం అదే పూజ. సరే, ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినటువంటి ఆ 3 idiots, మా జిల్లాలో ఆ ముగ్గురిని 3 idiots అనే పిలుస్తారు. ఆ కొడాలి నాని, ఆ వంశీ, ఆ పేరుని నానిని. వీళ్ళు గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి గుర్తు చేయాలి. వాళ్ళు వచ్చి అసలు స్వామివారి గురించి, భక్తి గురించి, అసలు దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ గుట్కా నాని, ఆ కొడాలి నాని గతంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో విగ్రహాలన్నీ ధ్వంసం చేస్తూ ఉంటే, హనుమంతుల వారి విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేస్తే, ఏంటా రాయే కదా, రాయికి ఒక చేయి తీసేస్తే ఏమన్నా అవుద్దా? మీకు గుర్తుంది కదా గారు. ఈ సన్నాసి ఆ రోజున దేవాలయాలపైన దాడులు జరిగి విగ్రహాలని ధ్వంసం చేస్తూ ఉంటే, రాయే కదయా, 4 విగ్రహాలు పగిలితే ఏమొద్దు అన్నాడు. వీడు ఈ దుర్మార్గుడి వాళ్ళు వచ్చి హిందుత్వం గురించి, దేవుళ్ళ గురించి, దేవాలయాల గురించి మాట్లాడతాడండి. ఈ దుర్మార్గుడు అర్హత ఉందా అతనికి? అసలు మర్చిపోతారనుకున్నారా? గతంలో మీరు చేసినటువంటి పాపాలు మర్చిపోతారా? అదొకటే కాదు కదా, డిక్లరేషన్ ఇవ్వటే కాదు, ఇన్ని రకాలు. ఆయన అన్నది డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి, డిక్లరేషన్ నీ అమ్మ మొగుడు కట్టాడు గుడి, వెంకటేశ్వర గుడి అని మాట్లాడాడు కొండ మీద ఉండే. నీ అమ్మ మొగుడు అసలు నిజంగా అసలు ఎంత నీచంగా మాట్లాడు. అవును, ఇవాళ నేను చెప్తున్నా, కొడాలి నాని, నీ అమ్మ మొగుడు దిగొచ్చినా సరే నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టకుండా అడుగు ముందుకు వేయలేవు. ఇవాళ నీ భాషలో నీకు అర్థమయ్యేటట్టే చెప్తా ఉన్నా. డిక్లరేషన్స్ మీద సంతకం చేయకుండా నువ్వు అన్నావు కదా, వాడు దిగొచ్చినా సరే అడుగు ముందుకు వేయలేడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు తమాషాగా ఉందా? మిష్టానుసారం ఆటలాడుకుంటారా స్వామివారితో? ఏం చేస్తావా నువ్వు? స్వామివారి గుడిలోకి వెళ్ళి అక్షంతలన్నీ దులిపేసుకుంటావు నువ్వు? తీర్థం తీస్తే ఇట్లా వాసన చూసి కింద బారేస్తావా నువ్వు? ఇవన్నీ ఏం చేసినా, ఒకవేళ జగన్ రెడ్డి కనుక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి స్వామివారి దర్శనానికి వస్తే లడ్డూ మాత్రం ఖచ్చితంగా తినిపిస్తాం. అప్పుడు దాచుంచారా? నీకు తెలియాలి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో చేసినటువంటి లడ్డు, పవిత్రంగా చేసినటువంటి లడ్డు యొక్క రుచి ఏ విధంగా ఉంటుందో నీకు తెలియాలి. అందుకని నీకు ఇష్టం లేకపోయినా నీ నోట్లో కుక్కి మరీ నీకు రుచి చూపిస్తాం. అది కూడా గుర్తుపెట్టుకో నువ్వు. అది తప్పండి.
అది తప్పు. అంటే క్రైస్తవ సోదరులు కాదు తప్పది. క్రైస్తవ సోదరులు వాళ్ళ నమ్మకం ప్రకారం వేరే మతాల ప్రసాదం తినరు. దాన్ని మనం బలవంతంగా వాళ్ళు తినపోయినా నోట్లో కుక్కుతామంటే ఆ తప్పు మనం చేసినట్టు కూడా అవుతుంది, హిందువులు చేసినట్టు అవుతుంది. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు గౌరవిద్దాం. జగన్మోహన్ రెడ్డికి ఉండాలి అవసరం కాదు. నేను ఖచ్చితంగా వికే గారు నేను అన్ని మతాలని గౌరవించినటువంటి వ్యక్తిని. నాకు అనేక మంది క్రైస్తవ సోదరులు ఉన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదం ఇస్తే బ్రహ్మాండంగా స్వీకరిస్తారు. నేను చర్చికి వెళ్తానండి. నేను క్రిస్మస్ రోజున చర్చికి వెళ్తా. మనం వెళ్ళండి. ఫాదర్ మన చర్చికి వెళ్ళినప్పుడు ఆయన ఆ వైన్ లో డిప్ చేసి నాలుక మీద పెడతారు. అది నేను తింటాను. మసీదుకి వెళ్తా, అక్కడ గంజి ఇస్తారండి, నేను తాగుతాను. అట్లా ఇప్పుడు ఒకళ్ళ ప్రసాదం ఒకళ్ళు తినకూడదు, దాన్ని స్వీకరించకూడదని ఏ దేవుడు చెప్పలేదండి. కాబట్టి నాకున్నటువంటి అనేక మంది క్రైస్తవ సోదరులు బ్రహ్మాండంగా తిరుపతి లడ్డూ తింటారు. మా దుర్గగుడిలో పులిహార చాలా ఫేమస్. అమ్మవారి పులిహార ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి ఇటువంటి ఈ జగన్ రెడ్డి లాంటి కొంతమంది నీచులు తప్పితే ఇటువంటి డ్రామాలు ఎవరు వేయరండి. కాబట్టి క్రైస్తవ మతం అన్నా క్రైస్తవులన్నా నాకు అమితమైనటువంటి గౌరవం. వాళ్ళు చేసేటటువంటి సేవ మామూలు సేవ కాదు. కాబట్టి ఇతను అసలు నిజమైన క్రైస్తవుడు కూడా కాదండి, వీడు దొంగ క్రిస్టియన్. అసలు జగన్మోహన్ రెడ్డి కూడా నిజమైనటువంటి క్రైస్తవుడు అని కూడా నేను అన్నాను. అసలు ఏ మతానికి పనికిరానటువంటి క్యారెక్టర్ ఇది. రెండోది, వీళ్ళు పదే వేసేటటువంటి ప్రశ్న, మీరు రిపోర్ట్ వచ్చిన తర్వాత 2 నెలలు ఏం చేస్తున్నారండి, నెలన్నర ఏం చేశారు, ఎందుకు మాట్లాడలేదని. ఇది ఒక్క నిమిషంలో నేను క్లియర్గా కొన్ని విషయాలు చెప్పాలండి. ఇందాక పెద్దలు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతంగా మెలిగేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుని అప్పుడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారు. రిపోర్ట్ బయటికి రాగానే ముందుగా ఆ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని సీల్ చేశారు, కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, కంపెనీకి నోటీసులు ఇచ్చారు. తర్వాత 4 ఎమినెంట్ పర్సనాలిటీస్తో ఒక కమిటీ, డాక్టర్ బి సురేంద్రనాథ్, ఎం విజయభాస్కర్ రెడ్డి, జి స్వర్ణలత, మాదేవన్ అనేటువంటి 4 డైరీ ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీని వేసి ఇమ్మీడియట్గా కరెక్టివ్ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలని వాళ్ళని అధ్యయనం చేయమని చెప్పారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ ఆదేశించారు. అంతేకాకుండా కొత్త టెండర్లు పిలిచి మళ్లీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందినికి సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. చివరలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారు. ఎప్పుడైనా ఇటువంటి పాపం జరిగినప్పుడండి చాలా క్యాజువల్గా మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా అలా మాట్లాడతారా? అవునండి, ఇప్పుడే ఏదో రిపోర్ట్ వచ్చింది, దీనిలో బీఫ్ టారు, ఫిష్ ఆయిల్, లార్డ్ ఉందంట, ఇవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటే అన్ని పక్కన అలా మాట్లాడాలా? చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడాలా? చంద్రబాబు నాయుడు గారికి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల పట్ల గౌరవం ఉంది కాబట్టే ఆయన ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టి మళ్ళీ లడ్డూ నాణ్యతను పెంచి స్వచ్ఛమైనటువంటి ఆవునైతో మళ్ళీ లడ్డూలు సరఫరా అయ్యే విధంగా చేసిన తర్వాత ఆయన ఇదిగోండి ఇటువంటి ఘోరం జరిగింది, ఇటువంటి పాపం జరిగింది, ఈ రకంగా నేను యాక్షన్ తీసుకున్నాను, ఈ రకంగా నేను దిద్దుబాటు చర్యలు చేపట్టానని చెప్పి ఒక బాధ్యతాయుత ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తించారు. ఈ రోజున మళ్ళీ తిరిగి స్వచ్ఛమైనటువంటి నందినికి సుమారుగా 475 రూపాయల కిలోకి వాళ్ళ సరఫరా అవుతా ఉంది కొండ పైన. రైట్, పాఠాబ్ గారు ఒక్క నిమిషం. సజిమూర్తి గారు, ఇక్కడ ఈ కౌంటర్ అటాక్, ఎదురుదాడి మాటలు అది మొదలెట్టారు ఇవాళ. ఎవరు, మన ఇద్దరు నానీలు, ఆయన వంశీ వీళ్ళతో మాట్లాడిచ్చాడు. వాళ్ళకి ఏం చెప్పాడో ఏమో, శనివారం పూజలు అనే ఒక ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు భక్తులు ఆల్రెడీ చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. సరే, అదేదో మన సంప్రోక్షణ చేశారు, అంతకుముందు ఏదో మహాయాగమో ఏదో చేశారు తిరుపతిలో, మొత్తం మీద అది కొంత ఇదైంది, లడ్డు ప్రసాదం ఇప్పుడు సెట్ బాగుంది అని భక్తులు కూడా ఇదైపోయారు, కొంత శాంతించారు. ఇప్పుడు వీళ్ళు ఈ నిందారోపణలు, లేకపోతే చంద్రబాబు బయటపెట్టి తప్పు చేశాడు, చంద్రబాబు బయటపెట్టి భక్తుల ఆత్మగౌరవాన్ని లేకపోతే మనోభావాన్ని దెబ్బతీశాడని వీళ్ళు చేస్తున్న ఈ ఎదురుదాడి ఏమన్నా వాళ్ళకు ఉపయోగపడేదైనా, లేకపోతే భక్తులు ఏమన్నా ఆలోచిస్తారా వీళ్ళు చెప్పే మాటల గురించి? ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు చాలా రాంగ్ క్యాలిక్యులేషన్ లో పోతున్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రచారం ఇదంతా కూడా వాళ్ళు తప్పు ఒప్పుకొని పక్కకి జరిగితే అయిపోయేది, ఇష్యూ అయిపోయేది.
వాళ్ళు ఇష్యూ అవ్వగొట్టకుండా తప్పన్నా ఒప్పుకుని ఉండాలి, లేదా ఒకవేళ తప్పు జరిగి ఉంటే మా హయాంలో మీరు విచారణ చేసుకోండి చెప్పాలి. మేము రెడీ అని చెప్పున్నా అయిపోయి సింపుల్ అయిపోయి అప్పుడు ఇంకా ఇష్యూ ఉండేది కాదు కదా. అవును, అవును. అప్పుడు భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఉండేవి కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నారు. రాంగ్ సైడ్ రబ్ చేసి ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మొదలు పెట్టాడు. మేము అన్ని టెస్టులు చేసి నెయ్యి వాడామని చెప్పాను. అవును, పచ్చి అబద్ధం అది. అసలు అన్ని టెస్టులు చేయడానికి నీకు సౌకర్యం ఎక్కడుంది? తిరుపతిలో ఉన్నది ఏంటి అంటే అందులో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది, డెన్సిటీ ఎంత ఉంది వరకే టెస్ట్ చేస్తారు, అంతవరకే. అంతే తప్ప అందులో ఏమి కల్తీ జరిగిందని చేసే వీలే లేదు అక్కడ. అవును. ఆ ల్యాబ్ లేదు. ఆ ల్యాబ్ లేనప్పుడు అసలు ఆ విషయం ఎట్లా చెప్తావు? ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా పనిచేసిన వ్యక్తి అయితే ఆ పాయింట్ ఎందుకు చెప్తావు, ఎట్లా చెప్తావు? మీరు అంటే ఇంకో పాయింట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే టీటీడీలో అంతకుముందు నెయ్యి సరఫరా చేసిన నందిని కంపెనీని కానీ ఇంకో దాన్ని ఆపేసి టెండర్ పిలిచి వీళ్ళని పెట్టారు కదా. ఇప్పుడు ఏఆర్ ఇంకో 4 చాలా ఉన్నాయి కదా. అప్పుడు వాళ్ళతో ఈ ఎన్డీడీబీకి సంబంధించిన ల్యాబ్కి శాంపిల్స్ పంపించి ఆ శాంపిల్స్ చేసిన తర్వాతనే చూసిన తర్వాతనే వీళ్ళు ఇచ్చారనుకుంటున్నారా? అది ఇంతవరకు లేదు. అసలు వాళ్ళకి అటువంటి ఇది ఆలోచన లేదు, చెడగొట్టడం తప్ప. వాళ్ళు ఎంతసేపటికి రివర్స్ టెండరింగ్ అని చెప్పి వాళ్ళతోటి ఏదో బ్యాక్ డోర్ మెథడ్ ఏదో మాట్లాడుకొని చేయటం తప్ప కిలోకి 50 రూపాయలు అంటున్నారు ఎవరు. ఇంకెక్కువే ఉంటుంది. నిజమంతా మనకు తెలియదు. ఎందుకు అంటే పాపం పుణ్యం మనకు తెలియదు. ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు కల్తీ చెయ్యని వాడైతే వాళ్ళకేమి ఇవ్వడు, కానీ కల్తీ చేసేవాడు ఇస్తాడు కదా, సహజంగానే ఇస్తాడు. ఇక్కడ తీసుకొచ్చి ఏం చేశారు, మొత్తం మేమంతా టెస్ట్ చేశాము అని చెప్పటం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కుట్ర మొదలు పెట్టాడు. మేము టెస్ట్ చేసాం అని అసలు ఆ టెస్టే కాదు, అది అతను చేసింది టెస్టే కాదు. ఇప్పుడు ఆ తర్వాత మొత్తం వచ్చి ఈ ఇష్యూ అంతా వచ్చిన తర్వాత మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఈ మొత్తం నెపాన్ని బీజేపీ మీదకి నెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. భారతీయ జనతా పార్టీ మెంబర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చెప్తే మేమేసాం కదా మెంబర్లని అని మొదలు పెట్టాడు. అంటే ఏంటి, ఎట్లయినా సరే దీని నుంచి బయటపడాలి అన్న ఆదుర్దాలో బ్లాక్ మెయిలింగ్ వాళ్ళు కూడా బెదిరించారు. మోడీ గారు ఏకంగా మోడీని బెదిరించేసి అతన్ని ఏదో చేద్దాము అంటే మనం ఈ బుర్రని వాళ్ళకు కూడా రాద్దాము అన్న ఉద్దేశంలో మొదలు పెట్టారు. నేను అంటుంటే ఇప్పుడు ఇక్కడ నానీలు లేకపోతే అంబటి గారు లేకపోతే ఇంకొక ఆయన సిబిఐకి ఇవ్వండి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వీళ్ళు అంటారు. ఆయనేమో అందులో దర్యాప్తు అడగడు, విచారణ జరిపించండి 9 పేజీలు లేదు. పైగా బోర్డులో మీ వాళ్ళు కూడా ఉన్నారు అని అంటారు. అంటే ఏంటి, ఒకవేళ మీరు పొరపాటు దర్యాప్తుకు ఆదేశిస్తే మీ వాళ్ళు కూడా బుక్ అవుతారు ఇండైరెక్ట్ గా చెప్పడం అనేది ఓ హెచ్చరిక. అంటే ఇండైరెక్ట్ గా ఆయన దర్యాప్తు వద్దు అంటాడు, వీళ్ళేమో దర్యాప్తు అంటారు. ఏంటి డబుల్ గేమ్? ఒకళ్ళు వచ్చి అసలు సిట్ ఎందుకు అంటారు, ఒకళ్ళు వచ్చి సిట్టింగ్ జడ్జితో అంటే హైకోర్టు జడ్జితో, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయాలి. అంటే సాధ్యం కాని డిమాండ్లు అడిగితే అది కొంచెం డ్రాగ్ ఆన్ అవుతుంది అన్న ఉద్దేశమే వీళ్ళల్లో కనపడుతుంది తప్ప ప్రజలు ఎవరికి కూడా, అంటే నాట్ ఓన్లీ హిందూస్, వేరే మతస్థులకు కూడా ఎవరికి కూడా వీళ్ళు చిత్తశుద్ధితోటి చేశారు అనేది ఎక్కడా కనపడలేదు. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా దీన్ని తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి చెబుతున్నా కానీ వాళ్ళకి రెస్పాన్స్ రావట్లేదు. ఆ రెస్పాన్స్ ఎట్లా తీసుకోవాలి అందుకని చెప్పి ఇప్పుడు వచ్చి పూజలు, మైలేజ్ కోసం అని చెప్పి పూజలు. ఇప్పుడు ఈ పూజల్ని ఎక్కడైనా సరే ప్రభుత్వం ఆపితే, చూసారా మేము పూజ చేస్తాము అంటే కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆపుతున్నది. ఎవరు నిజమైన హిందువులు ఎవరు అని అడగటానికి ఎవరు ఆపుతారు పూజలు? ప్రజలు ఎవరైనా చేస్తే చేయవచ్చు. శనివారం మామూలుగానే శనివారం దాదాపు 50% హిందూ స్త్రీలలో సామరంపుల్లని వెలిగించుకుంటారు, ఇంకొంచెం గట్టిగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే మామూలుగా వాళ్ళు ఆ బ్లూ కండువాలు వేసుకొని పోతారు కదా, సహజంగానే పోలీసులు ఆ కండువా తీసిపోయా అంటారు. తప్పదు మరి. దాంతో గొడవ పెట్టుకొని దాన్ని రేకెత్తించాలి అన్న ఉద్దేశంతో చెప్పిందే తప్ప
ఇది కూడా చిత్తశుద్ధితో ప్రాయశ్చిత్తం చేసుకుందామని చేస్తున్నది కాదు. ఒకవేళ రేపు శనివారం రోజున ఎల్లుండి శనివారం రోజున ఎవరైనా నిజంగానే పూజ చేద్దామని ఈ విషయంలో చేస్తే అది మంచిది, చేయొచ్చు. కానీ ఒకటి, ఈ తప్పు చేసిన వాడిని దారుణంగా శిక్షించు దేవా అని వెంకటేశ్వర స్వామిని వేడుకోండి నమ్మకం ఉన్నవాళ్ళు. అట్లా చెప్పట్ల వాళ్ళు, అట్లా చెప్పట్లా. చేసిన సంవత్సరం చేశాడని దేవుడికి చెప్పండి అన్నా. దేవుడు తెలియదా? నువ్వు చెప్పేదేంటి? మీరు ప్రజలు ఏం కోరుకుంటారు రేపు పూజ చేస్తే? ఈ పాపం చేసిన వాడిని దారుణంగా శిక్షించు వెంకటేశ్వర స్వామి అని మొక్కుకుంటారు. మీరు పేరు చెప్తున్నారు, చంద్రబాబు అపరిత. సో ఎనీవే, ఇక్కడ ఏంటంటే ఈ కౌంటర్ అటాక్ లో ఒక దుర్మార్గమైన ఇది మొదలైంది. ఇవాళేమో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని పిలిపించి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరు ఏం చెప్పాలని చెప్పించారు. సరే, ఓకే, అది రాజకీయంగా ఏదో మాట్లాడుకుంటున్నారు, చెప్పుకున్నారు. ప్రజలు నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, అది వేరే విషయం. కానీ అత్యంత దారుణమైన భయంకరమైన సంఘటనలకు శ్రీకారం చుట్టినట్టుగా అనిపిస్తోంది. ఇది భక్తుల్ని ఇంకెంతగా ఇబ్బంది పెడతాయో, రాష్ట్రంలో ఎలాంటి అశాంతిని తీసుకొస్తాయో అర్థం కాని కొంత ఆందోళనకరమైన కుట్రలకైతే తెరలేపుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ కుట్రలు ఏంటో ఇప్పుడు 2 తెర మీదకి వచ్చాయి, ఇంకా ఎన్ని వస్తాయో. గత 5 ఏళ్లలో జరిగినవన్నీ ఇప్పుడు ఈ రెండిటికి ఎలా ఇక్కడ 2 విషయాలు ప్రస్తావిస్తాను నేను. గడిచిన 5 ఏళ్లలో విగ్రహాల ధ్వంసం కానీ, దేవాలయాల ధ్వంసం కానీ, లేకపోతే బ్రాహ్మణుల మీద దాడులు కానీ, సాక్షాత్తు గుళ్ళో ఉన్న పూజారులను కొట్టడం కానీ, రక్తాలు వచ్చేలాగా, ఇలాంటి ఎన్నో చూసాం. దాదాపుగా అన్ని హిందూ మతానికి సంబంధించినవి 300 టెంపుల్స్, అవి విగ్రహాలు కావచ్చు, లేకపోతే ఆలయాలు కావచ్చు, లేకపోతే రథాలు కావచ్చు, ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి గడిచిన 5 ఏళ్లలో. ఇక రామతీర్థాల్లో జరిగిన ఘటన అయితే హిందువులు కంటతడి పెట్టే అంశం. అది రాముడి విగ్రహానికి తల తీసేసిన ఘటన. అంతర్వేదిలో అత్యంత ప్రతిష్టాత్మకపరమైన లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని తగలబెట్టేశారు. ఇందాక పటావి గారు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యరు కొట్టారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారి సింహాలు, వెండి సింహాలని తుపారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆ మూల ఈ మూల లేదు, అన్ని మూలల 300 ఘటనలు జరిగాయి. ఒక్కనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు పూజలు చేయమన్నాడా? కనీసం ఒక్క ఘటన దగ్గరికైనా వెళ్ళాడా? ఈవెన్ రాముడి తల నరికేసిన అక్కడికైనా వెళ్ళారా? అప్పుడు వెళ్ళాలనిపించలేదే? అప్పుడు పూజలు చేయాలని పిలుపునివ్వలేదే? పోనీ ఈ నాణీలు ఇచ్చారా పూజలు చేయమని? ఇవ్వలేదు. అప్పుడు అడిగితే ఏమన్నారు? ఏ ఘటన చూసినా కూడా ఎవడో పిచ్చోడు చేశాడన్నారు, మతి భ్రమించినోడు చేశాడన్నారు. అరే, రథం తగలబెట్టాడంటే పిచ్చోడు, విగ్రహం ఎరగొట్టాడంటే పిచ్చోడు. ఎక్కడా కూడా సరైన ఒక అసలు వాళ్ళని పట్టుకోలే. అయిపోయింది. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు 2 ఘటనలు కనపడుతున్నాయి. ఈ లడ్డు వివాదం జరుగుతోంది, నెయ్యి కల్తీ జరిగింది, అందులో కొవ్వు ఉంది, ఇది రకరకాలుగా వస్తున్నాయి, ప్రజలు ఇదవుతున్నారు. వైసీపీ పూర్తి డిఫెన్స్లో పడిపోయింది. ప్రజలు కొట్టే పరిస్థితికి వచ్చేసారు. కొట్టే పరిస్థితి కాదు, కొట్టేశారు ఆల్రెడీ. దీన్ని ఎలాగ కౌంటర్ చేయాలి? ఇవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి ఇలాంటి ఘటనలు చెప్పడానికి 2 ఇష్యూస్ తెర మీదకి తీసుకొచ్చారు. తెర మీద తీసుకొచ్చారు కదా, తెర మీద సృష్టించారు. ఇది నేను ఏదో చేయడానికి సృష్టించారు, లేకపోతే ఫలానా వాళ్ళు చేశారని నేను అనడం లేదు. కానీ నిన్న సాక్షి టీవీలో ఒక వార్త టెలికాస్ట్ అయింది. ఎవరో భార్యాభర్తలు వాళ్ళు చెప్తున్నారు, చేతిలో ఇట్లా లడ్డు ఉంది ఒక పేపర్లో, ఆ లడ్డు ఇట్లా విడిపోయింది, మొత్తం పొడి పొడిగా ఉంది. అది ఎప్పుడు విడిపోయిందో ఎప్పుడుదో మనకు తెలియదు, అది ఏం జరిగిందో తెలియదు మనకి. ఈ సాక్షి ప్రతినిధి అడుగుతున్నాడు మైక్ పెట్టి, ఏంటండి చెప్పండి అని. ఆమె తడబడుతూ స్టార్ట్ చేసింది. ఇతను అందిస్తున్నాడు,
చెప్పింది ఏమని, మేమండి 3 రోజుల క్రితం అండి 19వ తారీఖు వచ్చామండి తిరుపతి వెళ్ళి, వచ్చినాకండి ఆ రోజు ఉండి 2వ రోజు పూజ చేసుకున్నామండి, పూజ చేసుకుని ప్రసాదం తీద్దామని తీస్తే లడ్డు అంతా గట్టిగా ఎంత ఇది చేసినా కూడా విడలేదండి. ఇప్పుడంటే లడ్డు గట్టిగా ఉందంటే విడలేదండి, గట్టిగా పగలు తీస్తానండి. అందులో అది గుట్కా కంపెనీ పేరు చెప్పిందండి ఆమె, ప్యాకెట్ అంబర్ ప్యాకెట్ ఉందండి, అంబర్ పొట్లం ఉంది అని. అంబర్ అంటే ఆ గుట్కా పొట్లం ఉందంట. అందులో తిరుపతి లడ్డూలో గుట్కా పొట్లం ఉందని ఆమె కనిపెట్టి వెంటనే సాక్షులకు ఫోన్ చేసి చెప్పినట్టుంది. భానుగారు వినాలి, మీరు వినాలి. వెంటనే సాక్షులకే చెప్పింది, మరి ఇంకెవ్వరికి చెప్పలే. ఆ విషయం వారికే తెలిసింది. వారు వెళ్ళారు. పక్కన ఆమె చెప్పడం అయిపోయాక భర్తను మీరు చెప్పండి అనగానే అతను ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడు. ప్రాంప్టింగ్ ప్రాబ్లం. అతనికి చెప్పరా సరిగా ఏం చెప్పాలో. అతను తడబడితే అది మరి అని ఏదో చెప్పబోయాడు. సరే అయిపోయింది. లడ్డూలో గుట్కా ప్యాకెట్ వచ్చిందనే విషయం బయటపడడం ఏంటి? బయట పడద్దంట్లా ఉంటే పడుతుంది నిజంగా. కానీ అది వీళ్ళకే తెలిసింది. చూడండి, వీళ్ళనే పిలిచి చెప్పారు ఆవిడ. ఒకటి. రెండోది, ఇది నిన్న జరిగింది, నిన్న చూశాను నేను. ఇవాళ తెల్లారేసరికి అనంతపురం జిల్లాలో అదేదో ఊర్లో మళ్ళీ ఆలయం దగ్గర రథం తగలబడింది. గుర్తు తెలియని వ్యక్తులు. ఏమండి, ఎందుకు జరిగాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ముందు ఇంకేం చేయబోతున్నారు వీళ్ళు? నేను ఆ ప్రాంత ప్రతినిధులకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేశా. ఎవరేనంటే ఇప్పుడు వరకైతే ఎవరు ఐడెంటిఫై అవ్వలేదు, బట్ అక్కడ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వైసీపీ వాళ్ళు చేశారని చాలా గట్టిగా చెప్తున్నారు ఆ గ్రామస్తులు అని చెప్తున్నారు. అందుకని నేను వైసీపీ చేసింది నేను అనడంలా, జస్ట్ వచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రమే చెప్తున్నా. ఏంటిది, ఎందుకు జరిగింది, ఇలాంటి ఎన్ని జరగబోతున్నాయి, ఇంకా దీని నుంచి దృష్టి మరల్చడానికి లేకపోతే ఈ తప్పులు ఇంకొకరి మీద వేయడానికి ఎవరు చేయబోతున్నారు ఇవన్నీ? గత 5 ఏళ్లలో చేసిన అనుభవం ఎవరిది? ఇటువంటి చేసిన అనుభవం ఎవరిది? భానుప్రకాష్ రెడ్డి గారు. వెంకటకృష్ణ ఈ 5 సంవత్సరాలు దోచుకోవడం, దౌర్జన్యాలు చేయడం, దాచిపెట్టడం అంటే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి బోర్డు రెజల్యూషన్స్ దాచిపెట్టారన్న వీళ్ళు. 2019 నుంచి 24 వరకు నేను కూడా స్వామివారి ధర్మకర్తల మండలిలో పనిచేశాను. ఈరోజు మా మీటింగ్ అయితే, బోర్డు మీటింగ్ అయితే నెక్స్ట్ డే కదా టీటీడీ వెబ్సైట్లో పెట్టేవాళ్ళం. 5 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టారయ్యా? కాబట్టి ఇంతకుముందే నేను సాయంత్రం టీవీ చూసా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ కానీ విఘాతం కలిగిస్తే తోలు తీస్తానని చెప్పారు. తోలు. అది మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి సత్తా. మీ మారిగా 250 ఆలయాలపై దాడి జరిగితే ఏ రోజైనా ఒక నిందితుడిని కూడా పట్టుకోకుండా పిచ్చివాడు చేశాడు, మతి స్థిమితం లేని చేశాడని చెప్పి తప్పించుకునేది కాదు. 24 గంటల లోపల పట్టుకుంటాం. ఎవరైనా సరే మా హిందూ దేవాలయ ఆస్తుల జోలికి కానీ లా అండ్ ఆర్డర్ కానీ ప్రాబ్లం కానీ చేస్తే 24 గంటల లోపల పట్టుకొని మక్కిలు ఎరగొడతాం చెప్తా ఉన్నాను. మక్కిలు ఎరగొడతాం. లా అండ్ ఆర్డర్ ఏం తమాషా అనుకుంటున్నారా? ఏం వైసీపీ ఇదేనా రాజకీయ రాజ్యం అనుకుంటున్నారా? హిట్లర్ పాలన అనుకుంటున్నారా? ఇది ఎన్డీఏ పాలన. బీజేపీ, టీడీపీ, జనసేన మేము ముగ్గురం కలిసి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి మేము ముందుకు వస్తున్నాం. ఇది మీలాంటి ఇలా సంఘ విద్రోహ శక్తులు కొందరు వచ్చి ఏదైనా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయాలన్నా, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని చూసినా సరే ఖబర్దార్, జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, ఇది మంచిది కాదు. కాబట్టి ఇదంతా ఏంది? లడ్డూలో ఎక్కడి నుంచి వస్తుందన్నా? లడ్డూలో గుట్కా ప్యాకెట్ నుంచి వస్తుంది? బుద్ధి ఉంది అసలు? ఇవన్నీ సురభి నాటకాల డ్రామా కంపెనీల మార్గం అయిపోయింది. నిన్న ఈ కరుణాకర్ రెడ్డి కొండకు పోయి ఒక డ్రామా అన్నాడు. ఈ రోజు లడ్డులో ఒక ప్యాకెట్ పెట్టి డ్రామా ఆడుతున్నారు. ఇంకా 20 ఏళ్ళు ఇంకో డ్రామా జరుగుతుంది. శనివారం జగన్మోహన్ రెడ్డి డ్రామా. ఈ డ్రామా కంపెనీలతో ప్రజలు విసిగిపోయి 11 స్థానాలకి 11 సీట్లకి పరిమితం చేశారు. మీకు ఇంకా సిగ్గు లేదా మీకు? అసలు ఈరోజు మనం మాట్లాడుకునే ఎపిసోడ్కి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అన్నా. ఇది వచ్చి 2019 నుంచి 2013 నుంచి 2024 వరకు టీటీడీకి గీ సప్లై చేసినటువంటి వివరాలన్న. 2013 నుంచి 2024 వరకు 2013 ఇది వరుసగా గమనించినట్టయితే అన్ని జరిగింది. ఇక్కడ చూడండి, 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇక లాస్ట్ కాలం రివర్స్ బిడ్ అంట. నెయ్యిలో వాడు 600కి వేస్తే, ఒక 400కి వేస్తే వాడిని తక్కువ వేసి ఇమ్మంటే యాడ్ నుంచి ఇస్తారయ్యా జగన్మోహన్ రెడ్డి?
అది భగవంతుడికి ఇచ్చేదయ్యా. నువ్వు తాడేపల్లి ప్యాలెస్కి మాత్రం మంచి మంచి సరుకులు తెచ్చుకుంటావు. ఈ వైవి సుబ్బారెడ్డో, కరుణాకర్ రెడ్డో, ధర్మారెడ్డో మంచి మంచి దానిమంటారు ప్రొవిజన్ స్టోర్స్ నుంచి తెచ్చుకుంటారు. భగవంతుడి దగ్గరికి వచ్చేప్పటికి నీకు రివర్స్ కావాలా? ఎట్లన్నా చెప్పండి, రివర్స్ వాడు వేసే నాణ్యత తగ్గదా చెప్పండి? ఆలోచన లేదా? భగవంతుడికి సప్లై చేసేది ఇదోటి బిడ్ ప్రైజ్ ఇన్ రివర్స్ ఆక్షన్. అర్థమైంది కదా? అక్కడ చూడండి, కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ నాట్ పార్టిసిపేటెడ్. తప్పు నువ్వు చేసి తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకొని తప్పుడు నిర్ణయాలు నువ్వు చేసి ఈరోజు మేమేదో దీన్ని రాజకీయం చేసాం అనుకున్నాం. చనిపోయిన పాము ముందు ఈరోజు రాజకీయాల్లో నువ్వు చచ్చిన పాముగా మేము భావిస్తున్నావు. పాము ముందు ఏదో వాయిస్తారు కదా, వాయిస్తే లేస్తుందా చచ్చిన పాము? నీతో రాజకీయాలు చేసిన అవసరం మాకేముందయ్యా? నీతో రాజకీయాలు చేసిన అవసరం మాకేముంది? నీ కథ అయిపోయింది. ఇంకా జరగబోయేది చెప్పబోతున్నా చూసుకో. ఇంకా భవిష్యత్తులో వైసీపీ పార్టీ కథ ఆంధ్రప్రదేశ్ లో లేదు. నువ్వు అనుకుంటున్నావు నాకు 40% ఓట్లు ఉంది కదా అని. ఆ 40% ఓట్లు లేవు, నీది 4% పడిపోయింది. ఈరోజు స్వామివారితో పెట్టుకున్నావు వెంకటేశ్వర స్వామితో. ఆయన ఆగ్రహం ఎలా ఉంటుందో గతంలో నీకు తెలుసు. వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురైనటువంటి వ్యక్తుల చరిత్ర ఏ విధంగా ఉందో నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి స్వామివారితో పెట్టుకోవద్దు. నువ్వు ఎల్లుండి ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నాకు చాలా మెసేజ్లు వచ్చాయి ఇప్పటికే. బానన్న ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దుర్మార్గుని, అసలు ఆ పదాలు చూస్తే చదవలేను వెంకటకృష్ణ, అట్టే SMS పంపిస్తున్నారు. ఆ దుర్మార్గుని ఎట్టి పరిస్థితుల్లోనూ కొండకు పంపించొద్దండి అంటున్నారు. అసలు డిక్లరేషన్ లేకుండా అలౌ చేయొద్దని అంటున్నారు. నేను మీ ద్వారా హిందూ బంధువులకి, వెంకటేశ్వర భక్తులకి అందరికీ పిలుపునిస్తున్నా. స్వామివారి వాహనం గరుత్మంతుల్లా వాలిపోతాం చెప్తానా జగన్మోహన్ రెడ్డి. అలిపిరి దగ్గర గరుత్మంతుడు విగ్రహం ముందు గోవింద భక్తులు మేమందరం గరుత్మంతుడులా వాలిపోతాము. నువ్వు గాని డిక్లరేషన్ ఇవ్వకుండా, వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పకుండా నువ్వు గాని అలిపిరి దాటి ఒక అడుగు పెట్టినా సరే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే నేనేమి హెచ్చరించట్లేదన్నా, బెదిరించట్లే, జరగబోయేది చెప్తున్నావు. మా వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చినా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నీ అధికార దర్భాన్ని ప్రదర్శించినా ఊరుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ టీటీడీకి ఉన్నటువంటి డిక్లరేషన్ ఫామ్ ని సంతకం చేయాలి. నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అల్టిమేటం ఇస్తుంది. ఈ తప్పుడు పనులు లడ్డులో ఈ గుట్కా ప్యాకెట్లు ఇవన్నీ మిక్స్ చేస్తే ఎవరెవరో దీన్ని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కటకటాల్లోకి పంపిస్తామని చెప్పి దీని వెనకాల ఏమన్నా రైటప్ చేసి ఏమన్నా దీన్ని ఏదైనా స్క్రీన్ ప్లే చేస్తుంటే వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. పటాభి గారు, ఇప్పుడు జరిగిన 2 ఘటనలు దేనికి సంకేతాలు అనుకుంటున్నారు? యాదృచ్ఛికంగా జరిగాయా, లేకపోతే నిజంగానే జరిగాయా, లేకపోతే కాన్స్పిరసీ ఉందా, ఏమన్నా స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ ఇట్లా ఉన్నాయనుకుంటున్నారా, లేక అనుకోకుండానే జరుగుంటాయి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా గడిచిన అనుభవాల దృష్ట్యా. లేదు, ఖచ్చితంగా ఇప్పుడు కుట్ర కోణం లేకుండా ఏది జరగదండి. వీళ్ళు ఇటువంటి వ్యవహారాలు నడపడంలో సిద్ధహస్తులు. అందుకనే వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. గట్టిగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా మాట్లాడారు. వస్తుంది ఈ కుట్ర వెనకమాల ఎవరెవరు ఉన్నారు అంటే ఏదో ఒక డైవర్షన్ కావాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఒక ఇష్యూ నుంచి ఇంకో ఇష్యూకి డైవర్ట్ చేయాలంటే ఇంకేదో చేయాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఒక కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా చేసి ఉంటారన్నది మనం దానిలో రెండో మాట అనుమానమే లేదు. ఆ వ్యవహారం కూడా తేలుతుంది. రెండోది వికే గారు, ఇప్పుడు తిరుమల కొండ పవిత్రతకు సంబంధించి తిరుమలలో గతంలో జరిగినటువంటి అనేక పరిణామాలు కానివ్వండి, అన్యమత ప్రచారాలు కానివ్వండి, ఇన్ని రకాల ఘోరాలు జరిగినటువంటి ఏ సందర్భంలో కూడా ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట, వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నాడు, ఆ రోజున ఒక్క మాట మాట్లాడాడండి? ఆ రోజున ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా? రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన రోజున జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట, ఇది తప్పు, మా ప్రభుత్వం ఇటువంటివి మేము అంగీకరించాం, కఠినంగా శిక్షిస్తాం, మెదువో ఈ విచారణ వేస్తాం అన్నా అని ఒక్క మాట మాట్లాడండి. ఇవాళ ఈ డ్రామాలు కాకపోతే ఏంటి వికే గారు? ఆ రోజున ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఏమాత్రం కూడా చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు.
రెండోది ఈ 3 ఇడియట్స్ ఎంక్వైరీల కోసం ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. అరే బాబు, ముందు మీ సుబ్బారెడ్డిని ఇప్పటికీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 4 నోటీసులు ఇచ్చారు. రా బాబు దా, ఒకసారి మేము అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పని. ఎందుకు పారిపోతా ఉన్నాడు? దేనికి భయపడతా ఉన్నాడు? మీరు ఏమి తప్పు చేయని శుద్ధపూసలు అయితే వెళ్ళొచ్చు కదా, వెళ్ళి హాజరవచ్చు కదా. ఫైల్స్ ఇవ్వాలంట ఈయన గారి కంటే, మొత్తం అంట ఆయన ఫైల్స్ అన్ని ముందు పెట్టాలంట. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కనీసం నాకు ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారు, నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అంటే ఇవ్వలేదయా మీరు? ఇవాళ మీకు ఫైల్స్ కావాలా? ఆ రోజున ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలా? ఆ రోజున ఏం చూపించారు? మాకేమైనా స్కిల్ డెవలప్మెంట్ ఫైల్స్ అన్ని తీసుకొచ్చి మా ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టారా? ఫైబర్ నెట్ ఫైల్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టారా? ఇవాళ ఏంటి ఫైల్స్ పెట్టాలా మీకు? ఇదిగో ఇవాళ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి ఆ కాగితాలు సుబ్బారెడ్డి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి నువ్వు చేసినటువంటి పాపాలన్నీ. ఇంకా నీకేంట ఫైల్స్ ఇచ్చేది? హైకోర్టులో పిటిషన్ వేస్తావా? ఆ విచారణ వద్దంట, కోర్టు వారు తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీని ఆపేయాలంట. దేనికా నీకు భయం? ఎందుకు ఆపాలి? దేనికి ఆపాలయా? నువ్వు తప్పు చేయకపోతే ఎందుకేసా పిటిషన్ హైకోర్టులో ఎంక్వైరీ వద్దని? కొడాలని మీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసి అడగవయా? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏ ఎంక్వైరీకైనా సిద్ధం, ఛాలెంజ్లు వేయటం కాదు, సుబ్బారెడ్డికి ఫోన్ చేయి. ఎందుకని నువ్వు పిటిషన్ వేసావు, ఎంక్వైరీ వద్దని పిటిషన్ వేసావంటే నువ్వు ఓ పక్కన ఇక్కడ తొడలు కొడతా ఉన్నావు, ఛాలెంజ్ అని చెప్పి తొడగొడతా ఉంటే నువ్వేంట కోర్టుకి వెళ్ళి వద్దని చెప్తా ఉన్నావు? అడగవయా? వెళ్ళి సుబ్బారెడ్డిని అడుగు. వీళ్ళు చేసే పనులకి మాట్లాడేటటువంటి మాటలకి ఏమన్నా పొంతన ఉందండి? రైట్ పట్టాభి గారు, రైట్ సత్యమూర్తి గారు, ఈ అనంతపురం ఘటన కావచ్చు, లేకపోతే ఇందాక నేను చెప్పిన గుట్కా ప్యాకెట్ది ఓన్లీ సాక్షి వాళ్ళు రికార్డ్ చేయడం, అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, అతను మాట్లాడుతున్నాడు, వాళ్ళతో చెప్పించారు. అది ఇది అనంతపురం దానికి సంబంధించి ఇప్పుడే నాకు సమాచారం వచ్చిందండి. అది కనేకల్ మండలం హనకనకల్ గ్రామం, బార్డర్స్ లో ఉంటుంది. ఇందులో బోడిమల్ల ఈశ్వర్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారండి. ఇతను తగలబెట్టి వెళ్తుంటే పట్టుకున్నారు. పార్షియల్గా కాలేదు అంటే మీరు నిప్పైతే అంటుకుంది కదా, నిప్పు అంటుకున్నది ఇతను కావాలనే తగలబెట్టాడు. అది పోలీసు విచారణ చేరింది. ఇతను వైసీపీ నాయకుడే, ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. వైసీపీ నాయకుడు అంటే వీళ్ళు ఎంతకి తెగిస్తారనేది ఇది ఒక లేటెస్ట్ తాజా ఉదాహరణ. అదే ఇటువంటివన్నీ ఉంటా ఉంటాయి. అందుకే నేను మీరు చెప్పిన ఇన్సిడెంట్ కూడా దాని మీద టీటీడీ కూడా ఒక దృష్టి పెట్టాలి, ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. వాళ్ళు ఏంటంటే అది ఇట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ ఏరియా, ఖమ్మం దగ్గర ఎక్కడో జరిగింది. అది ఇంకేదో లడ్డు అయి ఉంటుంది. ఖమ్మం వేరే లడ్డు అది, దానికి మాకు సంబంధం లేదు. మాకు అటువంటి మా అందరూ కూడా బ్రాహ్మణులు అక్కడ తయారు చేస్తారు అని చెప్పి వాళ్ళు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తారని చెప్పి వాళ్ళు బూందీ అదంతా ఇట్లా కర్రలతో కదిలిస్తూ ఉంటారు కదా, ప్యాకెట్ ఉంటే బయటపడుతుంది. అది పైగా అదంతా చేస్తారు కదా, అందులో అది ఎక్కడ పడుతుంది అసలు ప్యాకెట్? అసలు పోర్టుల్లోకి వెళ్లే వాళ్ళు మొత్తం మడిగట్టుకుని వెళ్తారండి, స్నానం చేసి వెళ్తారు, తడి బట్టలతోటి వెళ్తారు. అందువల్ల అసలు అటువంటి సమస్య ఉండదు, జరగడానికి అవకాశమే లేదు. అది కూడా ప్లాంటెడ్ అండి. ఇట్లా రథం తగలబెట్టడం కూడా ప్లాంటెడ్. అదే ఇక ముందు ఇటువంటి ఎన్ని జరుగుతాయో జాగ్రత్త పడాలి, చాలా చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే మళ్ళీ అదొక లేనిపోని ఇది వచ్చే అవకాశం ఉంది. అది రాకుండా చూసుకోవాల్సిన ప్రజల మీద ఉంది, భక్తుల మీద ఉంది, అన్ని ఆలయాల ట్రస్ట్ బోర్డ్స్ మీద ఉంది, ఆయా గ్రామాల గ్రామ పంచాయతీల మీద ఉంది, టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. హిందూ ధర్మ ప్రచారకులుగా చెప్పుకునే అందరి మీద ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీళ్ళ మీద ఇదే కాకుండా టెంపుల్స్ మీద దాడులే కాకుండా బ్రాహ్మణుల మీద కదా దాడులు చేసి జంజాలు తెంపారండి, కొట్టారు, యజ్ఞోపవీతాలు తెంచి మరి కొట్టారు. అది చాలా దారుణమైన సంఘటనలు జరిగినాయి. థ్యాంక్ యూ సత్యమూర్తి గారు, పట్టాభి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.